నీకు శుద్ధ హృదయం ఉందా? నీకు మనశ్శాంతి ఉందా? నీకు సమాధానం ఉందా? నువ్వు మరణిస్తే దేవుని రాజ్య వారసుడు అవుతానమైన నిరీక్షణ ఉందా? అది మనకు కావాల్సింది. నీ నోటిలో సత్యం ఉందా? నీ బ్రతుకులో యథార్థత ఉందా? క్షమించే మనసు నీకుందా? ప్రేమించే మనసు నీకుందా? విశ్వాసం నీకుందా? విశ్వాసము లేనోడు దేవుడిని అబద్ధికుడిగా చేస్తున్నాడండి. నాకు విశ్వాసం లేదు అని ఎవడన్నా అన్నాడంటే దేవుడు జరిగిస్తాడు అంటే జరిగించడు అని నువ్వు అన్నావంటే దేవుడు అబద్ధికుడు అవుతాడా? ఆయన అంటే మాట ఇస్తే అది నెరవేరుస్తాడు. నువ్వు నమ్మితే నువ్వు మేలు చూస్తావు, నమ్మకపోతే నీకేం జరగదు. నీకేం జరగలేదు కాబట్టి ఆయన లేడంటే అంతని ద్రాక్ష పళ్ళంట పొల్లన ఉన్నక్క పైన ద్రాక్ష పళ్ళు ఏలాడుతుంటే నోరు ఊరిపోయి ఎగిరి